బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ మసాలా కర్రీ రెసిపీని చేసుకుందాం. ఈ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని నేను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టమాటో తీసుకొని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చాం చూడండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 4 ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇలా మనం నైఫ్తోని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ఎగ్కి మంచిగా పట్టుకొని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి కొంచెం కారం, కొంచెం ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పిండి, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని దీంట్లోకి ఇందాక ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకుందాం. ఎగ్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇదంతా అల్లం అంత పసుపు ఈ ఎగ్స్కి పట్టేలాగా ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకుంటున్నానండి. మనం ఇప్పుడు ఇదే ఆయిల్లో కర్రీ చేసుకుందాం. నేను ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇందాక చేసి పెట్టుకున్న మసాలా అనేది ఈ ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ గ్రేవీ నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాను. ఇప్పుడు నేను దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చిపోసన పోయే వరకు వేయించుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని దీంట్లోకి రుచికి సరిపడినంత కారం, ఉప్పు, ధనియా పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీ గ్రేవీకి సరిపడా మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని లిడ్ పెట్టుకొని ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి. మీకు థిక్ గ్రేవీ కావాలంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. నేను కొంచెం లైట్ గ్రేవీ కావాలనుకుంటున్నాను కాబట్టి చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఎగ్స్ ఇందులోకి యాడ్ చేసుకొని ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా మంచిగా కుక్ చేసుకుందాం. చూడండి, నేను కలుపుతున్నాను. లిడ్ పెట్టుకొని ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఈ ఎగ్స్ని గ్రేవీలో కుక్ చేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీరను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకొని 1 మినిట్ అలా కొత్తిమీర మగ్గేంతసేపు కుక్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో, ఆయిల్ అంతా బయటకు వచ్చి ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి, పులావ్లోకి సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి.